పాడి కౌశిక్ రెడ్డి సైకో పిచ్చోళ్ల వ్యవహరిస్తున్నాడని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. కేటీఆర్, హరీష్ రావు ఇలాంటి పిచ్చి కుక్కల్ని పంపి డ్రామా చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే సహించలేకపోతున్నారని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి మార్చుకోకుంటే తెలంగాణలో ఎక్కడా తిరగనివ్వమని హెచ్చరించారు మేడిపల్లి సత్యం. పాడి కౌశిక్ రెడ్డి ఒక సైకోలాగా ఇవాళ ఒక పిచ్చి కుక్క కదా ఏ విధంగా అయితే గ్రామంలో పడి స్వైర విహారం చేస్తుందో నిన్న కలెక్టరేట్ లో ఈ జిల్లాకు సంబంధించినటువంటి నిర్వహిస్తున్న సమీక్షా సమావేశంలో ఒక పిచ్చి కుక్క మాదిరిగా ప్రవర్తించి ఇవాళ మొత్తం కూడా రసాబస చేసి డిస్టర్బ్ చేసినటువంటి ఉదంతం మనం అందరం చూసినాం. నువ్వు రోడ్ల మీద తిరిగి అనుకుంటాం కదా, మేము ఒక్క క్షణం నీ గురించి నువ్వు ఇంట్లో నుంచి ఒక గడప కూడా దాటి బయటకు రావు బిడ్డ, జాగ్రత్త. తమాషాలు చేస్తున్నావా? ఎవడెవడు ఆడిస్తుండు నిన్ను? అందరి బండారం బయట పెడతాం. ఇలా నిజంగా నిన్ను ఎన్నుకున్నందుకు హుజురాబాద్ ప్రజలు కూడా బాధ పెడుతున్నారు. ఇట్లాంటి సైకోగా మేము ఓటేస్తాం, ఇట్లాంటి పిచ్చి కుక్కగా మేము ఓటేస్తాం అని చెప్పి ఇలా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు బాధపడే పరిస్థితి తీసుకొచ్చినాం. ఈ లాంగ్వేజ్ మార్చుకోకపోతే ఈ రాష్ట్రంలో నేను ఎక్కడ కూడా తిరగనీయం బిడ్డ. ఇవాళ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను కూడా కరీంనగర్ వేదిక నుంచి హెచ్చరిస్తున్నా. ఇట్లాంటి సైకో నా కొడుకుల్ని కంట్రోల్ చేయకపోతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా రోడ్డు మీద తిరగనీయం. అవసరమైతే మీ ఆఫీసులకు వచ్చి కూడా కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికైనా నిన్న జరిగిన ఉదంతం మీద వాళ్ళ పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్ స్పందించాలి. మీరు తొందరపడ్డారని, మీరు పిచ్చి కుక్కల్లాగా ప్రవర్తించే పార్టీ కాదు. ఎందుకంటే గొప్ప జాతీయ నాయకులు స్వాతంత్రం ముందు నుంచి కూడా ఒక పద్ధతి, ఒక సంస్కారం, ఒక క్రమశిక్షణ నేర్పినటువంటి పార్టీ కార్యకర్తలుగా ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు